అందరికీ దండాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ జోహార్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. చాలా భారమైన గుండెతోటి అందరిని ఇట్లా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఏ సావులో మేము చనిపోయిన తర్వాత భవిష్యత్ తెలంగాణలో నౌకర్లు యూనివర్సిటీలో సాయి అని ఒక విద్యార్థి, నల్గొండకు సంబంధించిన విద్యార్థి చచ్చిపోకుండా లెటర్ రాస్తాడు, సూసైడ్ నోట్లో చెప్తాడు, నా సావు ఆఖరి సావు కావాలి, నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ రాజకీయ వ్యవస్థను, భారత ప్రభుత్వాన్ని మేల్కొల్పేటందుకు నేను ఇంత చదువుకున్న యూనివర్సిటీలో మా అమ్మ నాయనకు క్షమాపణ చెప్పుకుంటూ నేను చచ్చిపోతున్నా. ఎందుకు చచ్చిపోతున్నా అంటే నా తోటోళ్లకు ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఆ ఒక ఆకాంక్షతోటే నేను చచ్చిపోతున్నా అని చెప్పని ఆత్మహత్య లెటర్లు రాసుకొని చచ్చిపోయిన ఆ లెటర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇట్లా చాలా మంది చచ్చిపోయారు. కానీ అలా చూస్తే 10 ఏళ్ల తర్వాత, 11 ఏళ్ల తర్వాత ఆ ఆకాంక్షలు నెరవేరలేదు అనేటందుకు ఒక నిలువెత్తు సాక్ష్యం ఇవాళ ధర్నా చౌక్ ముంగట కనబడతా ఉన్నది. అంటే కనీసం ఎవరైతే ఎవరి గురించే చనిపోయినరో వాళ్ళ ఆకాంక్షలే నెరవేరలే కదా. ఇక దేని గురించి తెలంగాణ? కేవలం అధికార మార్పిడి జరిగింది కానీ ఈ అధికారంలో వచ్చినటువంటి వాళ్ళు ఆ ఆంధ్ర పాలకుల దగ్గర చెంచాగిరి చేసిన వాళ్ళు, బాంచంగిరి చేసిన వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతున్నది. కానీ నిజమైన ఉద్యమకారులు, నిజమైన తెలంగాణ వాదులు, వాళ్ళ మనసు నిండా, గుండె నిండా ఈ ప్రాంత ప్రజల మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కనుక గద్దెల మీద కనుక ఎక్కి కూర్చున్నది ఉంటే ఇలా మనకి ఈ దుస్థితి ఉండకపోవు. బాండెడ్ లేబర్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా అవమానంతో మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్ నడి బొడ్డు మీద మా సీన్ చెప్తున్న ఇంతకుముందు అన్న, దాదాపు 2,50,000 పైన గ్రామ స్థాయికి వెళ్ళి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ అని మా అక్క చెప్తున్నది. ఇంతకుముందు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే కోర్టులు చెప్పినాయి. శ్రమ దోపిడీ జరగొద్దు అని చెప్పింది. ఇక అత్యున్నతమైనటువంటిది ఏంటిది దేశంలో? న్యాయ వ్యవస్థనే కదా. న్యాయ వ్యవస్థ చెప్పింది కూడా అమలు జరుగుతలేదంటే ఇది ఎంత సిగ్గుచేటింగా. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? నేను ఒక్కటి వినిపిస్తా, ఎవరైనా వినిపించరా? ఇంతకుముందు మీటింగ్ నేను ఒక్కటి వినిపిస్తాను నేను మీకు, దయచేసి ఒకటి వినాలి మీరు. స్వాగతం అన్న, ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి అన్నగారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున స్వాగతం, సుస్వాగతం సుధీర్ రెడ్డి అన్నగారికి. వినిపించచ్చా? అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తం అందరికి కూడా అదేవిధంగా ఇది జర వినాలి అందరూ సైలెంట్ ఉండండి. గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. జర ఒకసారి మైక్ లేనబ్బా, అందరు వినాలి. తెలంగాణ సమాజం కూడా ఒకసారి మొత్తం ఇలా మంచిది, ఒక మంచి పని ఏం జరిగిందంటే అసలు పెద్ద ఛానళ్ళు రాలే, కానీ చిన్న ఛానళ్ళే పెద్ద ఛానల్ లెక్క పెద్ద సమస్యల మీద చిన్నోళ్లకు వెంబడి పడుకుంటూ వచ్చినటువంటి మా సీను కావచ్చు, మా శివారెడ్డి బైసాబ్ కావచ్చు, ఇంకెవరన్నా వస్తుంటే రౌగిన రావచ్చు, ఈ ఛానళ్లతోటి కిందంగా పోతుంది కదా. వాళ్ళందరూ వినాలి వీళ్ళు ఎంత నిజాయితీ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో మనం బతుకుతున్నాం అనేది ఒక్కసారి వినండి. ఇది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తం అందరికి కూడా కోర్టు జడ్జిమెంట్ మేరకు సమాన పని సమాన వేతనం పొందుతున్నాము. సేమ్ వర్క్ సేమ్ పే. రాబోయే ప్రభుత్వం అధికారంలో వచ్చిన 3 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఉదాహరణకు ఎన్ఆర్ఇజి అందరికీ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనే సిద్ధాంతం మీద సమాన పని సమాన వేతనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం.
ఇది ఎవరు తిన్నారా? ఇది ఎవరు? ఈయన ఏముండి ఇంతకు ముందు పిసిసి ఉండే ఏమన్నాడు? సమాన పనికి గట్టిగా నూర్రి. ఎన్ని రోజుల లోపట ఇస్తా అన్నాడు? 100 రోజుల లోపట అని చెప్పిండు ఆయన. ఎన్ని రోజుల లోపట? ఎన్ని రోజులైంది? అంతే కదా. తిన్న తరగ అడుగుతలే మనం ఈడ కడుపు గాలి మాట్లాడుతున్నాం. నువ్వు అధికారంలోకి రాకముందు మీరు మీ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అందరినీ మా బోటలో కూడా నమ్మబలికిండ్రు. గత ప్రభుత్వం ఎట్లా ఇయ్యలే కదా. వీళ్ళని వచ్చినాక వీళ్ళేమైనా తీస్మార్కాలుగా ఉంటారు కావచ్చు. వీళ్ళు వచ్చినాక నిజంగానే మన పర్మనెంట్ అవుతుందని అన్ని పక్కకు పెట్టి, అన్ని వాదాలు పక్కకు పెట్టి తెలంగాణను వ్యతిరేకించినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులను లట్లతో కొట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పిస్తోలు పెట్టి చూపించినటువంటి వ్యక్తి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు అన్నా గానీ మన బతుకులేమైనా మారుతాయేమో అని చెప్పిన ఒక ఆశతోటి ఓట్లేసి గద్దె మీద కూర్చోబెడితే ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కేబినెట్ కలిసి మనందరినీ బజారు పాలు చేస్తున్న చూసినావా? వీళ్ళని క్షమించొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న ఇన్నరుగా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? కాలే కడుపులతోటి సాలిసాలని జీతాలతోటి నిజంగా వెట్టి చాకిరి ఎప్పుడో బ్రిటిషోడు వదిలిపెట్టిపోయిన సంస్కృతిని ఇప్పటికి కూడా మీరు పనిచేయరా? మీరు పందొంగలా? 200 మంది మీరుంటే 800 మంది, 200 మంది వాళ్ళుంటే 800 మంది మీరున్నారు. టైం అయిపోయిందా? అదే లేచిన వరకు మన నాకు టెన్షన్ అయితే టైం అయిపోయిందా ఏమని. అంటే దాదాపు ఎక్కువ మొత్తం మీరే పని చేస్తున్నారు కదా. కిందికెళ్ళి మీ దాకా ఒక ఊర్లో కంపు కొట్టద్దంటే కూడా మీరే, సెక్రటేరియట్లో కంపు కొట్టద్దంటే కూడా మీరే, అంతే కదా. వానికో బొక్క, వీనికో బొక్క, వానికో ముద్ద, వీనికో ముద్ద. ఎవరు ఎండుతున్నాయి డొక్కలు? మీ ఎండుతున్నాయి. ఎవరు డొక్కలు ఎండుతున్నాయి? కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు. దీంట్లో ఏంది ఏజెన్సీలు? ఎవరి ఏజెన్సీలు? ఈ ఏజెన్సీ పద్ధతి ఏంది అసలు నాకు అర్థమైతలేదు. ఎవరి ఏజెన్సీలు ఇవన్నీ? రాజకీయ నాయకులై, వాళ్ళ చుట్టాలై, వాళ్ళ బామ్మర్దులై, వాళ్ళ మామలై, వాళ్ళ మేనన్నులై, ఈ దొంగ కొడుకులు వాళ్ళు వేరేటోళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఏజెన్సీలు పెట్టుకొని మీ జీతం, మీ పైసలు, మీ పిల్లల పాల ప్యాకెట్ పైసలు కావచ్చు, మీ పిల్లల అన్నం పైసలు కావచ్చు, మీ పిల్లల ఫీజుల పైసలు కావచ్చు తిని బలుస్తున్న రాజకీయ నాయకులకు కొద్దిగానున్న సిగ్గు శరం ఉండాలి కొడుకులకు. ఇది ఒకటే కాదు, వాళ్ళు తిండి ఇట్లనే కాదు. పెద్ద పెద్ద ఇవాళ దేశంలో 1% ఉన్నటువంటి జనాభా చేతులల్లా, 1% ఉన్న జనాభా చేతులల్లా 40% దేశ సంపద ఇటువంటి గార్డుల దగ్గర ఉన్నది. ఈ రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర. బాటం 50% ఉన్నటువంటి జనాల చేతులల్లా, బాటం 50% జనాల చేతులల్లా కేవలం 3% దేశ సంపద ఉన్నది. అంటే దేశ సంపద ఎవరి చేతులలో ఉన్నదని చెప్పని ఒక్కసారి మనం ఆలోచిస్తే మొత్తం ఈ రాజకీయ వ్యవస్థ, అది దేశం కావచ్చు, ఇక్కడ రాష్ట్రం కావచ్చు, వీళ్ళు పందికొక్కులు లెక్క మన హక్కులు. నేను చాలా బాధతో ఆవేదనతో చెప్తా ఉన్నా. నేను చిన్న పిల్లలు మీరు కనీసమైన సినిమాకు తీసుకుపోదామంటే 10 సార్లు ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు అయ్యో ఒక చిన్న కోరిక కూడా మనం తీర్చలేకపోతున్నామా అని. చిన్న ఫంక్షన్లు అయితే ఎవరిని అప్పు చేయాలని వాటికి కనీసం పోయి సార్ మా బిడ్డకు, మా కొడుకుకు ఆరోగ్యం మంచి లేదు, ఒక 2 రోజులు సెలవు రావు సార్ అంటే అటు నుంచి అంటే ఇంటికి పోయి నువ్వు నౌకరు అవసరం లేదనే కాడికి వచ్చింది. ఇది ప్రాక్టికల్ గా. ఇగో ఇది వాస్తవిక పరిస్థితికి ఇది. పందికొక్కులోనే వాళ్ళు తిని బలుస్తున్నారు. ఈ మీటింగ్ కి రావాలంటే కూడా వాస్తవం కూడా ఇప్పుడు మా సీను చెప్పిండు 13-14 వేల రూపాయల జీతంతో హైదరాబాద్ లో బతకడా? టౌన్ లో బతికే పరిస్థితున్నదా? ఇక అటిపండ్లు ఆయన ఇంతకుముందు అటిపండి తినొస్తున్నా గాడి పోతే నేను అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుని, నాది పర్మనెంట్ ఉంది, జీతం సమానంగా ఉంటది కానీ పని సమానంగా ఉంటుంది కానీ జీతం తక్కువ ఉన్నదంటే వాడు రూపాయి తక్కువ తీసుకుంటాడా? టమాటాలు కొనేటోడు, ఆలుగడ్డలు అమ్మేటోడు వాళ్ళ దగ్గర పోతే తక్కువ తీసుకుంటాడా? మరి మీతో పనేమో గదే చేయిస్తున్నాడు, జీతం ఏమో తక్కువ ఇస్తున్నారు కదా. ఇది అన్యాయమా కాదా? సమాజానికి కూడా చెప్పదలుచుకున్న ఏంటంటే దీనికి పరిష్కారం ఏంది? ఆఖరి ముచ్చటకు వస్తాయి. ఎందుకంటే ఇట్లా మాట్లాడుకొని సాయంత్రం దాకా మాట్లాడొచ్చు. ఇలా చాలా ఘోరంగా, చాలా దయనీయమైన సిచ్యువేషన్లల్లా
అవమానపడుకుంటా నాకు తెలిసి ఇంట్లో దాదాపు సగం కన్నా ఎక్కువ మంది పీజీలు చేసిన వాళ్ళు ఉంటుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. మీకు మీ చదువుకు తగ్గట్టుగా మీరు నౌకర్లు చేస్తలేరు. మీరు చాలా బాధతోటి అంటే ఇట్లా ఒక్కసారి గురుకులాలలో కూడా జీతాలు లేవని ఇక ఈ ముఖ్యమంత్రి చెప్తాడు. ఇప్పుడు హైదరాబాద్ లో చూడరు ఓటింగ్లు పెట్టుకున్నాడు. ఏది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టింది లేదు, పాడు లేదు. అది యాడ భూమి పూజ చేసిండో ఎవరికెరకో మాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్లతోటి పెద్ద పెద్ద ఫోర్డింగ్లు చేపించుకొని అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకొని సిగ్గెట్ల లేదు నీకు ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. అది ఏం లేనేలేదు ఆడ, ఏం లేదు. సోమలింగం అని చెప్పలేదు సామెత ఉన్నది కదా, కొడుకు పేరు రామలింగం లెక్క. ఏం బడులు కట్టింది లేదు, పాడలేదు, వీళ్ళకి జీతాలే లేవు. ఈడ 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు కేవలం ఒకటే ఆశతోటి, అరే నాకు నౌకరి పర్మనెంట్ అవుతుంది కావచ్చు, కేవలం ఒకటే ఆశ. పండుకుంటే లేస్తే ఆఫీసు పోయేటప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఏమన్నా పర్మనెంట్ అవుతుంది కావచ్చు. దేనికి? నా పిల్లలన్నా 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా నా పిల్లలన్నా కనీసం బుక్కెడు బువ్వ ఆత్మగౌరవంతో తింటారు అని చెప్పి కేవలం ఏకైక ఆశతో బతుకుతున్నారు. కానీ ఇవాళ అన్న ఒక్క నిమిషం, సమస్యలు చాలా ఉన్నాయి. జీవితాలు అంటే నిన్నగాక మొన్న పంచాయత్ సెక్రటరీలు కొంతమంది మీరు ఈ అరకొర జీతాలతోని అరకొర పైసలతో అటు ఇటు ఆగమాగం పోతే యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు. ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ రాజకీయ నాయకుని ఇళ్లలో ఎవడన్నా కనీసం కూడా సీట్ రాకుంటే ఏడుస్తుంటే వాడిని పరామర్శిస్తాను ఒకటే ఉడుతుంటారు, వాళ్ళ దగ్గరికి పోతుంటారు. సీట్ రాకుంటే చచ్చిపోయి శివాల జాతర అవుతుంటే ఊర్లల్లో ఈ నాయకులు వాళ్ళ మీద ఏడ చుట్టుపక్కల వీళ్ళ సాగు చుట్టూ ఏమైనా పేలాలు దొరుకుతాయో పైసలు దొరుకుతాయో దీంతో ఏమైనా పదవులు వస్తాయో చూసుకుంటే రాజకీయ వ్యవస్థలో ఉన్నామని చెప్పి సిగ్గుతో చెప్తున్నా నేను. ఇలా ఆఖరి ముచ్చని చెప్పి బంద్ చేస్తా. ఈ తప్ప ఎవరి దగ్గర ఉన్నది, ఎవరి చేతులలో ఉన్నది? నేను మొత్తం సమాజానికి చెప్తున్నా. ఇది ఒక్కటి ఇది కాదు, నిరుద్యోగుల పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇక మా కిష్టంలోకి నాకు ఇక వేరే పనే లేదు. ఇక రావాలి, కూర్చోవాలి, ఉపన్యాసం పెంచాలి, పోవాలి. కానీ క్షేత్రస్థాయిలో మీరు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉన్నది అనుకో, వస్తాడు మా సీఆర్ మీద చేయాలి, మీ అధ్యక్షుడు అంజయ్ మీద లక్ష్మీ మీద చేయాలి, అయిపోయింది కంపల్సరీ అయిపోతుంది, జుడికి సార్ అయిపోతుంటే పాప పోయినోడు చేయలేదు కానీ నేను చేసేటప్పుడు జర కూర్చోబెట్టి వాడు మంచిలు కూడా ఇవ్వలేము అన్నాడు, బిర్యానీ తిని పంపించింది అని చెప్పని ఆశ. ఆఖరికి వస్తున్నాడు స్వీట్ తినిపోకపోతే ఇచ్చారు ఇట్లా అని చెప్పి స్వీట్ కూడా ఇచ్చిందంటే కంపల్సరీ చేస్తారని నమ్మి ఇక్కడ దాకా వచ్చింది. ఓ యూనివర్సిటీలలో ఏడా చూసినా ఇదే పరిస్థితి కదా. మూలం ఎక్కడున్నదంటే మన లోపట అమ్ముడు పోయేటువంటి స్వభావం పెరిగింది. 500కు 1000 రూపాయలకు సిఫ్టీ సీసాలకు మనం చూసినాం కదా ఎన్నికలలో. పంతులు కూడా 5000 రూపాయలు తీసుకొని ఓటేసి ఎవరిని గెలిపించారు? బాగా పైసలున్నోని. మీ దాంట్లోకి నిలబెట్టుకోరు, ఇటువంటి వాళ్ళు నిలబెట్టుకొని మీ హక్కుల గురించి కొట్లాడేటోళ్ళు అక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టుర్రి. అసెంబ్లీలో పార్లమెంట్ లో అక్కడ తీసుకుపోయి కూర్చోబెడితే వాళ్ళు మాట్లాడతారేమన్నా. నాగేశ్వరరావు సారా సొంటోళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆడిడా, కానీ సరిపోతలేదు. మీరు ఒక్క దగ్గర ఉండి మీరు అంటారు. ఇవాళ నాకు ఫోన్లో మాట్లాడినప్పుడు మీ అధ్యక్షుల వారు చెప్పిండు, అన్నా మేము ఇంతమంది ఉన్నాము, మీ సైన్యం ఒక్కసారి ఒక 4 రోజులు ఏం చేయకుండా వచ్చి ఎల్బీ స్టేడియం బుక్ చేద్దామా, లేకపోతే ఇంకేదైనా జాగా బుక్ చేద్దామా, మొత్తం ఇంటిని పాదు తటపాల చదువుకొని రాండ్రి, ఒక 4 రోజులు కూర్చుని ప్రపంచానికి తెలియపెట్టేట్టుగా ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేద్దాం. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఉట్టిగా ఉపన్యాసాలు దంచుతాడు, అంతమంది అటుంటాడు, ఇప్పుడు ఇటుంటాడు, రేపు పొద్దుగాల ఇంకెటుంటారో తెలియదు. ఉన్నది చెప్తున్నా, వేదిక మీద వాళ్ళు ఎవరేమో అనుకోవద్దు దయచేసి. నేను మీ పక్షాన, ఈ ప్రజల పక్షాన, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన, తెలంగాణ అమరుల ఆకాంక్షల పక్షాన మాట్లాడుతున్నా. నేను కనుక చెప్తున్నా, ఈ మీ లోపట మీ అందరి లోపల చైతన్యం రాకుంటే మాత్రం ఈ కుక్కతోక వంకరై రాజకీయ నాయకులు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చూపించిన కదా, ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా మీ కుటుంబాలు ఈ నాయకులు ఏ ఊర్లలోకి పోతే, ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏ ఊర్లలోకి పోతే ఆడ మీ కుటుంబ సభ్యులన్న పోయి అరే ఏమైందిగా ఇది వినిపిర్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ ఉన్నది. ఇలా ఇవి 2 వినిపించి మా వాళ్ళ పర్మనెంట్ చేస్తా అన్నావు కదా, వెంటనే పర్మనెంట్ చేస్తా అన్నావు కదా, నీ నౌకరు వచ్చింది, నీకు మంత్రి అయినావు నువ్వు, కానీ మా వాళ్ళ సంగతి ఏంది, మా వాళ్ళు పనికి జీతం ఇవ్వమని చెప్పి ఇవి వినిపించి ఊర్లలో బదనాం చేసి సిగ్గు పెట్టాడు చేసి బట్టలు పెట్టాడు చేయండి. ఊర్లలో వాళ్ళ ఆత్మగౌరవాన్ని పాతాళంలో ఒకటి చేస్తే ఏమన్నా సోయి వస్తుంది వాళ్ళకు. కానీ ఉట్టిగా మాత్రం జరగదు. ఇది ఎక్కడో దగ్గర గట్టిగా పోరాటాలు చేస్తే తప్ప మీ దాంట్లో ఒక 10 మందిని ఊడబిక్తే 10 మందికి 10,000 మంది బయటికి కనుక వెళ్ళే పరిస్థితి ఉన్న నాడు మిమ్మల్ని ఎవరు ముట్టాడు.
మా ఓటర్లకు కూడా కదా బలం ఉంటది. లేకపోతే ఏమైతుంది, 10 మందిని వాళ్ళని అటు ఇటు చేస్తే ఓడొచ్చిండ అని చెప్పని అలసైతుంది. 10 మంది అన్నా కానీ మీది 10 రోజులు ఉపాసం అన్నా కానీ వచ్చి హైదరాబాద్ లో 10 మందిని తీసినా కానీ తీసేసి ఇక్కడ కూర్చుందాం, వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. ఒక్కొక్కరికి అధికార పీఠం వాళ్ళకి ఎక్కడ సో ఏమున్నది, వాళ్ళ కింద కుర్చీ మంచిగా ఉన్నంత కాలం వాళ్ళకి ఏమున్నది, వాళ్ళ కుర్చీ ఊడుతున్నది అన్నప్పుడే వాళ్ళు దారికి వస్తారు. ఆ కుర్చీ ఎట్లా ఊడుతుంది అంటే మీరు చైతన్యవంతులు కావాలి. ఇంకోటి ఏంటంటే ఆత్మహత్యల సైడ్ దయచేసి పోకండి. మేము ప్రతి వేదిక మీద చెప్తామన్నా. 2 రోజుల కింద కూడా శ్రీకాంత్ అనే పిల్లగాడు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటువంటి చూసి పీజీలు చదివిన పిల్లగాడు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టర్స్. తెలంగాణకు సైనికులు కావాలి, అమరులు కాదు. మీరు కూడా దయచేసి మీ బాధలు చాలా తెలుసు. మీరు ఎంతెంత పూటకు గడియకు గండం లెక్క బతుకుతున్న మీ జీవితాలకు లోతులకు పోయి కూడా ఆలోచించేటటువంటి వాళ్ళం మా బోటలో ఉన్నాము. మేము ఎప్పుడైనా కానీ దేనికైనా కానీ ముందటుంటాం. మీకు కలిగే ఒక లాఠీ దెబ్బ ముందు వరుసలో మేము ఆ లాఠీ దెబ్బ తింటామని మేము చెప్తూ మీకు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటూ చెప్తున్నా. ఎవరు ఆత్మహత్యల సైడ్ మాత్రం పోకండి. అందరు ఒక దగ్గర ఉండండి. ఒక పోరాట రూపాన్ని ఒక కమిటీ వేసి జిల్లాల వారీగా మీరు అందరూ ఒక్కొక్క కమిటీలు వేసి కూర్చొని ఒక్కరి మీద పడితే ఈ ఏజెన్సీ అన్నారు కదా, ఏజెన్సీలు పోవాలి, ఇవన్నీ పోవుడు కాదు. ఏజెన్సీ పోయి కార్పొరేషన్ కాదు, డైరెక్ట్ పర్మనెంట్ కావాలని చెప్పని కొట్లాడదాం. గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ లో సుక్కలు చూపించాల్సిన వాళ్లకు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వాళ్ళను ఎన్నికయ్యేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళందరూ ఈ పోరాటాలకు రేపు భవిష్యత్తులో మన పోరాటాలకు మీ పోరాటాలకు అండగా ఉండేటువంటి వాళ్ళు రేపు మీ దాంట్లోనే మీ చుట్టపోలో మీ ఆలోచన విధానానికి దగ్గర ఉండేటోళ్ళు ఒక 200 మందో 500 మందో సర్పంచ్లు అయితే వాళ్ళ ఊర్ల లెక్కలి జనాలను తీసుకొస్తే ఇది కాదు మన పెద్ద స్టేడియమే నింపి ఆడనే తీసేద్దామని చెప్పి మీ అందరికీ నమ్మకం కలిగిస్తూ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లా చెప్పుకుంటే చాలా మంది మీ ముంగట చెప్పింటారు. కానీ ఇప్పుడన్నా కానీ ఐకమత్యంతో ఉండి కొట్లాడదాం. మేమందరం మీతో ఉన్నాం. కొంతమంది వేరే పార్టీలు ఉన్నా కానీ ఆలోచనలు మీకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు సంఘీభావం తెలుపుతందుకు వచ్చింది కదా, వాళ్ళందరూ కూడా జై జిందాబాద్ చెప్పుకుంటూనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీ ప్రతి పోరాటాలల్లో మేము అండగా ఉంటామని చెప్తూ కొట్లాడలే సరైనమని చెప్పుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. మీరంతా పర్మనెంట్ అయ్యే వరకు కొట్లాడదాం. థ్యాంక్ యూ.